తన పేరు మౌనిక. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. పండక్కి హైదరాబాద్ నుండి విజయవాడ ఇంటికి వెళ్తుంది. మౌనిక, నువ్వు నైట్ బస్లో ఒంటరిగా వెళ్తున్నావా? నేను కూడా రేపు మార్నింగ్ వస్తాను కదా, వెయిట్ చేయి, ఇద్దరం కలిసి వెళ్దాం. లేదు ప్రియా, టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సరే, కానీ జాగ్రత్తగా వెళ్ళు. హ్యాపీ దివాళీ. హైదరాబాద్ అమీర్పేట్ బస్ స్టాప్. టైం రాత్రి 8 గంటలు. అక్టోబర్ 19, దీపావళికి ఒక రోజు ముందు. మౌనిక బస్లోకి ఎక్కింది. బస్ దాదాపు ఫుల్. చివరి క్షణంలో ఒక వ్యక్తి బస్లోకి ఎక్కాడు. వచ్చి మౌనికకి హాయ్ చెప్పి పక్క సీట్లో సైలెంట్గా కూర్చున్నాడు. 9:30 దాటింది. మీరు విజయవాడకి వెళ్తున్నారా? మౌనిక తిరిగి, అవును, దీపావళి పండక్కి ఇంటికి వెళ్తున్నా. ఓ, నా పేరు అభి అని అతను చేయి చాపాడు. మౌనిక కాస్త సంకోచించింది, కానీ నేను మౌనిక అని చేయి కలిపింది. అభి చేయి చాలా చల్లగా ఉంది, మంచులా. మౌనిక ఆశ్చర్యపోయింది, కానీ బస్లో ఏసీ ఎక్కువ ఉండటం వల్ల అనుకుంది. అప్పుడే ఆమె బస్లో ఇంకో విషయం గమనించింది. బస్లో ఉన్న ఇతర ప్రయాణికులందరూ చాలా నిశ్చలంగా ఉన్నారు. ఎవరూ కదలకుండా కూర్చున్నారు. ఎవరి మాటలు కూడా వినిపించడం లేదు. అభి, మీకేదైనా వింతగా అనిపిస్తోందా? మౌనిక మెల్లగా అడిగింది. వింతగానా? ఏం విషయం? నాకేం అనిపించడం లేదే. రాత్రి 11 దాటింది. అప్పుడు ఆమె ఒక విషయం గమనించింది. అభి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు, కానీ అతను ఊపిరి తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. సాధారణంగా నిద్రపోతున్నప్పుడు ఛాతీ పైకి కిందికి కదులుతోంది, కానీ అభి ఛాతీ పూర్తిగా నిశ్చలంగా ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆమె విండో బయటికి చూస్తే బస్ చాలా దట్టమైన అడవి మార్గంలో వెళ్తుంది. రోడ్డు ఇరుకుగా, చుట్టూ పెద్ద చెట్లు. ఈ రూట్ ఇలా ఉండదు కదా, మేము హైవేలో వెళ్తున్నామా? మౌనికకు డౌట్ వచ్చింది. అభి సడన్గా కళ్ళు తెరిచాడు. మీకు నిద్ర పట్టడం లేదా అని మౌనిక వైపు చూసి అడిగాడు. అప్పుడు అతని కళ్ళు అవి మారిపోయాయి. ముందు సాధారణ నల్లని కళ్ళు, ఇప్పుడు చాలా డార్క్, దాదాపు పూర్తిగా నల్లగా, ఎలాంటి శ్వేతపటం లేదు. మౌనిక భయంతో వెనక్కి జరిగింది. మీ కళ్ళు వింతగా కనిపిస్తున్నాయి. రాత్రి కాబట్టి లైట్ తక్కువ ఉంది, అందుకే అలా కనిపిస్తున్నాయేమో అని అభి సాధారణంగా చెప్పాడు. కానీ మౌనికకు తెలుసు అది సాధారణం కాదు. మధ్యరాత్రి 12. బస్ ఒక చిన్న గ్రామం దగ్గర ఆగింది. డ్రైవర్ లేచి, అందరూ వినండి, బస్ కొంచెం మెకానికల్ ఇష్యూ ఉంది, 15 నిమిషాలు టైం పడుతుంది. మీరు బస్ నుండి దిగొచ్చు, కానీ దూరం వెళ్ళకండి అని చెప్పాడు. ఆ గ్రామం చాలా చిన్నది. 5-6 ఇళ్ళే కనిపిస్తున్నాయి. అంతా చీకటిగా ఉంది. ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు. మౌనిక డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, అన్నా, మనం ఏ రూట్లో వెళ్తున్నాం? ఇది నార్మల్ హైవే కాదుగా. డ్రైవర్ కొంచెం అదోలా చూస్తున్నాడు. మేడం, బస్కి చిన్న రిపేర్ ఉంది, చేయించుకొని వెళ్దాం. ఇంకా 2 గంటల్లో విజయవాడ వెళ్ళిపోతాం. మీకేమైనా సమస్యగా ఉందా? మౌనిక చెప్పాలా వద్దా అనుకుంది. చివరికి ఏం లేదు అని చెప్పింది. కానీ డ్రైవర్ మౌనిక ముఖం చూసి అర్థం చేసుకున్నాడు. మేడం, ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. మీ సీటు పక్కన ఎవరు కూర్చున్నారు? ఒక వ్యక్తి, అతని పేరు అభి. డ్రైవర్ ముఖం మారిపోయింది. అభి బ్లాక్ షర్ట్ వేసుకున్నాడా? మేడం, నాకు అతని గురించి చాలా విచిత్రమైన అనుభూతి కలిగింది. బస్లో ఎక్కినప్పుడు, అతన్ని చూసినప్పుడు ఏదో భయంకరంగా అనిపించింది. మౌనిక గుండె దడదడలాడుతోంది. మేడం, నేను 15 సంవత్సరాలుగా డ్రైవర్ను. నేను చాలా రకాల ప్రజలను చూశాను. కానీ కొన్నిసార్లు ఎవరో బస్లో ఎక్కుతారు, కానీ వాళ్ళు సాధారణ మనుషులు కాదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? డ్రైవర్ చుట్టూ చూసి, మేడం, ఈ రూట్లో చాలా సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఒక బస్సు మలుపు దగ్గర పడిపోయింది. 40 మంది చనిపోయారు. మౌనికకు చలి కమ్ముకుంది. అదెప్పుడు జరిగింది? 10 సంవత్సరాల క్రితం ఒక మధ్యరాత్రి, దీపావళి పండక్కి ఇంటికెళ్తున్న ప్రజలు. దీపావళి ముందు రోజు, అంటే ఇవాళ్ళే. కానీ అభి, అతనేమైనా... మౌనిక వాక్యం పూర్తి చేయలేకపోయింది. మేడం, నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. అతనితో ఎక్కువ మాట్లాడకండి. నేను ఇంజన్ సరిచేసేసరికి మీరు బస్లో ఉండండి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. మౌనిక తిరిగి బస్లోకి ఎక్కింది. ఆమె గుండెలో అలారం బెల్స్ మొదలయ్యాయి. మౌనిక తన సీట్లో అభి నుండి కొంచెం దూరంగా కూర్చోడానికి ప్రయత్నించింది. మౌనిక, మీరు భయపడుతున్నారా? ఎందుకంటే మీ చేతులు వణుకుతున్నాయి. మీ ముఖంలో భయం కనిపిస్తోంది. మౌనిక ధైర్యం చేసుకొని, నేను బాగానే ఉన్నాను. అభి దగ్గరకు వంగాడు. మౌనిక, నేను మిమ్మల్ని భయపెట్టాలనుకోవడం లేదు, కానీ మీకు నిజం చెప్పాలి. ఏం నిజం? మౌనిక గొంతు ఆగిపోయింది. నేను ఈ బస్లో ఎక్కాను, కానీ నేను ఈ ప్రయాణం పూర్తి చేయలేను అని అభి చెప్పాడు. అంటే మీరేం చెప్తున్నారు? అభి తన చేతులు చూశాడు. మౌనిక, నేను 10 సంవత్సరాల క్రితం చనిపోయాను, ఈ రూట్లో జరిగిన యాక్సిడెంట్లో. మౌనిక గట్టిగా అరవాలనుకుంది, కానీ గొంతు రావడం లేదు. అవును మౌనిక, నేను ఈ లోకంలో లేను, కానీ ప్రతి సంవత్సరం దీపావళి ముందు రోజు మధ్యరాత్రి నేను ఈ బస్లో ప్రయాణించాలి. అది నా శిక్ష. ఎందుకంటే ఆ యాక్సిడెంట్కి నేనే కారణం. నేను ఆ బస్ డ్రైవర్ని. నా తప్పు వల్ల 40 మంది ప్రాణాలు పోయాయి. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలనుకుని స్పీడ్గా డ్రైవ్ చేశాను. బస్ అదుపు తప్పి కొండ నుండి కిందికి పడిపోయింది. అందరూ చనిపోయారు, నేను కూడా అని అభి బాధగా చెప్పాడు. మరి మీరు ఇక్కడెందుకున్నారు?
ఎందుకంటే నా ఆత్మకు శాంతి లేదు. నేను చనిపోయిన 40 మంది ఆత్మలకు క్షమాపణ చెప్పలేదు. వారి కుటుంబాలను ఏడిపించాను. నేను ప్రతి సంవత్సరం ఈ రూట్లో ప్రయాణం చేస్తూ నా తప్పును గుర్తు చేసుకుంటూ ఉండాలి అని అభి వివరించాడు. అప్పుడు మౌనిక ఇంకో విషయం గమనించింది. బస్లో ఇంకా ప్రయాణికులు కూర్చున్నారు. కానీ వాళ్ళందరూ కూడా నిశ్చలంగా ఉన్నారు. ఎవరూ కదలటం లేదు, ఎవరూ మాట్లాడడం లేదు. వాళ్ళందరూ కూడా మౌనిక భయంగా చూసింది. అవును, ఈ బస్లో ఉన్న చాలా మంది ఆ యాక్సిడెంట్లో మరణించిన ఆత్మలు. మేము ప్రతి సంవత్సరం ఈ ప్రయాణం పూర్తి చేయాలి. మౌనిక చుట్టూ చూసింది. ముందు సీట్లో కూర్చున్న ఒక వృద్ధుడు, వెనక సీట్లో ఒక యువకుడు, మరోవైపు ఒక తల్లి తన చిన్న బిడ్డతో. అందరూ నిశ్చలంగా దాదాపు విగ్రహాల్లాగా కూర్చున్నారు. కానీ డ్రైవర్, అతను సజీవంగానే ఉన్నాడు కదా. అవును, ఈ బస్సు డ్రైవర్ మాత్రం నిజమైన వ్యక్తి. కానీ ఒక విషయం, మధ్యరాత్రి దాటిన తర్వాత ఈ బస్సు 2 లోకాల మధ్య ప్రయాణిస్తుంది. జీవించిన వారి లోకం మరియు మరణించిన వారి లోకం. మౌనిక, మీరు ఈ బస్ నుండి దిగాలి. మధ్యరాత్రి 1 గంట దాటితే మీరు కూడా మా లోకంలోకి వచ్చేస్తారు. తిరిగి రాలేరు. మౌనిక గుండె దాదాపుగా ఆగిపోయింది. నేను డ్రైవర్కి బస్ ఆపమని చెప్తాను. కానీ అభి ఆమె చేపట్టుకున్నాడు. మౌనిక, వినండి, డ్రైవర్కి కూడా ఈ విషయం తెలీదు. అతను తన సాధారణ పనిలో ఉన్నాడనుకుంటున్నాడు. కానీ మధ్యరాత్రి దాటిన తర్వాత ఈ బస్సు మరో డైమెన్షన్లోకి వెళ్తుంది. మీరు ఈ గ్రామంలోనే దిగిపోండి. ఉదయం ఇంకో బస్ పట్టుకొని వెళ్ళండి. బస్సు ఒక పక్కన ఆగింది. మౌనిక నిర్ణయం తీసుకుంది. నేను వెళ్తాను. ఆమె ముందుకు నడవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె కాళ్ళు కదలటం లేదు. ఏదో అదృశ్య శక్తి ఆమెను పట్టుకుంది. ఏం జరుగుతోంది? నేను కదలలేకపోతున్నాను. మౌనిక భయంగా అరిచింది. అభి ముఖం మారిపోయింది. లేదు, ఇది చాలా త్వరగా ప్రారంభమైంది. మీరు ఇప్పటికే ట్రాప్లో చిక్కుకున్నారు. బస్ ఇంజన్ మళ్ళీ స్టార్ట్ అయింది. లేదు లేదు లేదు. బస్ మళ్ళీ కదలటం ప్రారంభించింది. రాత్రి 12:50, ఇంకా 10 నిమిషాల్లో 1 గంట. అభి, ప్లీజ్ నాకు సహాయం చేయండి, మౌనిక వేడుకుంది. అభి బాధగా చూశాడు. నేను సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ నాకు ఆ శక్తి లేదు. నేను కేవలం సాధారణ ఆత్మను. మౌనిక ఏడ్చింది. ఒక మార్గం ఉంది. మీరు బస్ నుండి దిగాలి, కానీ ఇప్పుడు కాదు. మధ్యరాత్రి 1 గంట సమయానికి ఈ బస్సు ఒక పాత చర్చి దగ్గర ఆగుతుంది. అక్కడ మీరు దిగాలి. ఆ చర్చి పవిత్ర స్థలం. అక్కడ ఆత్మలకు శక్తి ఉండదు. కానీ అభి, మధ్యరాత్రి 1 గంట దాటితే నేను మీ లోకంలోకి వస్తానని మీరు చెప్పారు కదా. అవును, కానీ ఖచ్చితంగా 1 గంటకు బస్ చర్చి దగ్గర ఉంటుంది. 1 నిమిషం ఆలస్యం చేసినా మీరు మాలాగే ఇక్కడే ఉంటారు. మౌనిక చాలా భయంగా, సరే నేను చేస్తాను. కానీ దానికంటే ముందు మీరొక పని చెయ్యాలి. మీరు ఈ బస్లో ఉన్న అన్ని ఆత్మలకు క్షమాపణ చెప్పాలి. మా బాధను అర్థం చేసుకోవాలి. అప్పుడు మేము మిమ్మల్ని వదిలిపెడతాం. క్షమాపణ? నేనేం చేశాను? మీరేం చేయలేదు. కానీ మీరు జీవించిన వారికి ప్రతినిధులు. మా బాధను ప్రపంచానికి తెలియజేయాలి. రోడ్డు యాక్సిడెంట్ల వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో, ఎంతమంది కుటుంబాలు నాశనం అవుతున్నాయో ప్రజలకు చెప్పాలి. 12:55, ఇంకా 5 నిమిషాలే. మౌనిక లేచి నిలబడి బస్లో ఉన్న అన్ని ఆత్మల వైపు చూసింది. నేను క్షమాపణ కోరుతున్నాను. మీరు అనుభవించిన బాధ కోసం, మీ కుటుంబాలు అనుభవించిన బాధ కోసం నేను వాగ్దానం చేస్తున్నాను. నేను బ్రతికితే రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాను. ప్రతి డ్రైవర్ జాగ్రత్తగా ఉండాలని చెప్తాను అని మౌనిక కన్నీళ్లతో చెప్పింది. 12:56, బస్లో ఒక విచిత్రమైన గాలి వీచింది. అన్ని ఆత్మలు మెల్లగా కదిలి మౌనిక వైపు చూశాయి. మీరు నిజంగా మా కథ చెప్తారా అని ఒక వృద్ధుడి ఆత్మ అడిగింది. అవును, నేను మాటిస్తున్నాను, మౌనిక గట్టిగా చెప్పింది. ధన్యవాదాలు మౌనిక, మీరు మా బాధను అర్థం చేసుకున్నారు. మేం మిమ్మల్ని వదిలిపెడతాం అని అభి చెప్పాడు. కానీ మీరెప్పుడు శాంతి పొందుతారు అని మౌనిక అడిగింది. అభి చిరునవ్వుతో, మీ వాగ్దానం నెరవేరితే మా ఆత్మలకు శాంతి లభిస్తుంది. రోడ్డుపై తక్కువ మంది చనిపోతే మా బాధ తగ్గుతుంది. అకస్మాత్తుగా బస్సు భారీగా కదిలింది. మౌనిక కిటికీకి తగిలింది. ఏం జరుగుతోంది? మౌనిక అరిచింది. మేము 2 లోకాల మధ్య బార్డర్ని దాటుతున్నాం. మీరు బయటికి వెళ్ళిపోండి. మౌనిక, ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు చర్చి దగ్గర దిగిన తర్వాత వెనక్కి చూడకండి. ఎవరు పిలిచినా తిరిగి చూడకండి. సూర్యోదయం వరకు చర్చి లోపలే ఉండండి అని అభి చెప్పాడు. రాత్రి 12:57, ఇంకా 3 నిమిషాలే. బస్సు నెమ్మదిగా స్పీడ్ తగ్గించింది. చుట్టూ దట్టమైన చీకటి. దూరంగా ఒక పాత చర్చి కనిపించింది. అదే చర్చ్, సిద్ధంగా ఉండండి. బస్ ఆగింది. రాత్రి 12:59, ఇంకా 1 నిమిషమే. ఆమె చేతులు వణుకుతున్నాయి. డ్రైవర్ కూడా కదలటం లేదు. అతను విగ్రహంలా స్టీరింగ్ పట్టుకొని ముందుకు చూస్తూ కూర్చున్నాడు. బస్ డోర్ ఆటోమేటిక్గా తెరుచుకుంది. మౌనిక, థ్యాంక్ యూ, మీరు మంచి వ్యక్తి. మీ కుటుంబం మిమ్మల్ని ప్రేమిస్తోంది. వారి కోసం బతకండి, అభి కన్నీళ్లతో చెప్పాడు. వెళ్ళండి ఇప్పుడే. ఆమె పాదాలు నేలను తాకిన క్షణం రాత్రి 1 గంట. బస్ డోర్ మూసుకుంది. బస్ వెళ్ళిపోయింది. కానీ ఏదో విచిత్రం, బస్సు రోడ్డుపై వెళ్ళడం లేదు. అది గాల్లో తేలుతూ మెల్లగా అదృశ్యమైంది. మౌనిక ఆ పాత చర్చి వైపు పరిగెత్తింది. చర్చి ద్వారం తెరిచే ఉంది. మౌనిక ఒక బెంచ్పై కూర్చొని ఏడుస్తోంది. భయం, టెన్షన్ అన్నీ ఒకేసారి బయటకు వచ్చాయి.
అప్పుడు బయట నుండి శబ్దాలు వినిపించాయి. మౌనిక, మౌనిక, బయటికి రా. కానీ అభి చెప్పాడు, ఎవరు పిలిచినా వెనక్కి చూడకూడదని. మౌనిక, మేం మిమ్మల్ని తీసుకెళ్ళాలి, రా. మరిన్ని స్వరాలు, స్త్రీ స్వరాలు, పురుష స్వరాలు, పిల్లల స్వరాలు, అందరూ మౌనికను పిలుస్తున్నారు. మౌనిక చెవులు మూసుకుంది. రాత్రి 3 గంటలు. స్వరాలు ఆగిపోయాయి. బయట నిశ్శబ్దం. మౌనిక మెల్లగా కిటికీ దగ్గరికి వెళ్లి బయటికి చూసింది. చుట్టూ చీకటి మాత్రమే, ఎవరూ కనిపించడం లేదు. తెల్లవారుజామున 6 గంటలు. కిటికీల్లో వెలుగు వచ్చింది. బస్సు డ్రైవర్ వచ్చి, మేడం, విజయవాడ వచ్చేసింది, లేవండి అని డ్రైవర్ చెప్తున్నాడు. మౌనిక భయంగా చుట్టూ చూసింది. బస్లో ఇతర ప్రయాణికులు తమ సామాన్ తీసుకుని దిగుతున్నారు. అందరూ సాధారణ ప్రజలు. మంచి స్లీప్ అయినట్టుంది మీకు, రాత్రంతా నిద్రపోయారు. డ్రైవర్ నవ్వుతూ చెప్పాడు. సార్, నా పక్కన కూర్చున్న వ్యక్తి అభి, అతనెక్కడా? మేడం, మీ పక్కన సీట్ ఖాళీగానే ఉంది, రాత్రంతా ఎవరూ కూర్చోలేదు. మౌనికకు షాక్. విజయవాడ బస్టాండ్ చాలా రద్దీగా ఉంది. ఉదయం 6:30, అక్టోబర్ 20, దీపావళి రోజు. నిన్న రాత్రి అక్టోబర్ 19, అంటే అంతా నిజమేనా? మౌనిక గందరగోళంలో పడింది. ఆమె ఫోన్లో గూగుల్ సెర్చ్ చేసింది. హైదరాబాద్ టు విజయవాడ బస్సు యాక్సిడెంట్ అక్టోబర్ 19. రిజల్ట్స్ వచ్చాయి. దిగ్భ్రాంతిని కలిగించిన బస్ ప్రమాదం అక్టోబర్ 19. 40 మంది మరణించారు. హైదరాబాద్ టు విజయవాడ రూట్లో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణం. డ్రైవర్ అభితో సహా అందరూ మరణించారు. మౌనిక చేతులు వణుకుతున్నాయి. ఆర్టికల్లో అభి ఫోటో ఉంది. అదే వ్యక్తి, అదే ముఖం. ఇది నిజంగానే జరిగింది. మౌనిక ఆశ్చర్యపోయింది. ఆమె మరిన్ని ఆర్టికల్స్ చదివింది. 40 మంది ప్రజల పేర్లు, వారి ఫోటోలు. వారందరూ నిన్న రాత్రి బస్లో ఉన్న ఆత్మలు. మౌనికకు అర్థమైంది, అది కల కాదు, అది నిజంగానే జరిగింది. ఆమె భూతాల లోకంలోకి వెళ్ళింది. వారితో మాట్లాడింది, వాగ్దానం చేసింది. ఆ రోజు తర్వాత మౌనిక మారిపోయింది. దీపావళి సంబరాలు చేసుకున్న ఆమె మనస్సు నిన్న రాత్రి సంఘటనపైనే ఉంది. 2 రోజుల తర్వాత మౌనిక హైదరాబాద్ తిరిగి వచ్చి వెంటనే ఒక రోడ్డు సేఫ్టీ ఎన్జిఓకి కాంటాక్ట్ చేసింది. నేను మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. రోడ్డు యాక్సిడెంట్ల గురించి అవగాహన కల్పించాలనుకుంటున్నాను. ఎన్జిఓ డైరెక్టర్ సంతోషించాడు. అద్భుతం, మాకు మరింత మంది వాలంటీర్లు కావాలి. మౌనిక ప్రతి వారం వెళ్ళి పాఠశాలల్లో, కళాశాలల్లో రోడ్డు భద్రత గురించి మాట్లాడడం ప్రారంభించింది. రోడ్డు యాక్సిడెంట్లు కేవలం గణాంకాలు కాదు. ప్రతి యాక్సిడెంట్ వెనక ఒక కుటుంబం, ప్రియమైన వ్యక్తులు, కలలు, ఆశలు ఉంటాయి. డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి, స్పీడ్ పరిమితులు పాటించాలి, మద్యం సేవించి డ్రైవ్ చేయకూడదు అని మౌనిక ప్రతి సెషన్లో చెబుతోంది. ఆమె ప్రసంగాలు వైరల్ అయ్యాయి. తర్వాత సంవత్సరం దీపావళి మళ్ళీ వచ్చింది. మౌనిక మళ్ళీ విజయవాడకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఈసారి ఆమె భయపడలేదు. ఆమె తన వాగ్దానం నెరవేర్చింది. రాత్రి బస్లో కూర్చొని మౌనిక నిశ్శబ్దంగా ప్రార్థించింది. అభి, మీరెక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నేను నా వాగ్దానం నెరవేర్చాను. బస్సు ప్రయాణం సాధారణంగా గడిచింది. ఎటువంటి విచిత్రమైన సంఘటన జరగలేదు. మౌనిక కిటికీ బయటకు చూస్తోంది. దూరంగా చీకటి రోడ్డులో ఆమెకు ఎవరో కనిపిస్తున్నట్టు అనిపించింది. ఒక వ్యక్తి నిలబడి ఆనందంగా చెయ్యి ఊపుతున్నాడు. అది అభి కావచ్చు, లేదా ఆమె ఊహే కావచ్చు. కానీ మౌనికకు అర్థమైంది, ఆత్మలు శాంతి పొందాయి, వారు విముక్తి పొందారు. గాయ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అయితే దీనికంటే ముందు ఒక ఉమెన్స్ హాస్టల్లో జరుగుతున్న మహిళల అక్రమ రవాణాని ఒక మహిళ ఎలా ఎదుర్కొంది, ఆమె తన ప్రాణాలకు తెగించి మిగతా మహిళలను ఎలా కాపాడిందో ఒక వీడియో చేశాను. ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా, అదే ఆ వీడియో. మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే ఇవాళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.